హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా నటించిన చిత్రం అఖండ తాండవం. అఖండాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో అయితే విడుదలైంది. ఈ సినిమా 5వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక వివాదాల కారణంగా 12వ తేదీ అయితే విడుదలైన సంగతి ఇదివరకే తెలిసిందే. 3వ వారంలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి ఇప్పటికీ హౌస్ఫుల్స్ అలాగే ఫాస్ట్ బిల్లింగ్ గా టికెట్లు అయితే అమ్ముడుపోతున్నాయి. ఈ చిత్రానికి ఇటు సినీ పెద్దల నుంచి అలాగే రాజకీయ నాయకుల వరకు, ఇటు మాస్ ఆడియన్స్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు, అలాగే పెద్దవారు చిన్నవారు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా థియేటర్లకు వెళ్ళి బాలయ్య శివ తాండవాన్ని అయితే అందరూ అబ్బురుపోయి అయితే చూస్తున్నారు. మొదటిగా ఒక విషయం అయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, కలెక్షన్స్ అఫీషియల్ గా నిర్మాతలు అయితే విడుదలైతే చేయలేదు. మీకు వచ్చే అన్ని కలెక్షన్స్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే, అవి ఏవి నమ్మొద్దు. సో రికార్డులు అయితే వరుస పెట్టి అఖండ 2 అయితే కొట్టింది. యుఎస్ఏలో బాలయ్య నటించిన 5 చిత్రాలు $1 మిలియన్ గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇక రికార్డులు ఇవి చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ఒరిజినలే, ఏది కూడా ఫేక్ రికార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఏవి లేవు. 19 రోజుల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా మనకి ఇవి కూడా అప్రాక్సిమేషన్ గా ఉన్నాయి. దాదాపుగా 92 కోట్లకు పైగా షేరు, అలాగే 170 కోట్లకు పైగా గ్రాస్ అయితే రాబట్టినట్టు తెలుస్తుంది. సినిమా టికెట్ల రేట్లను అయితే తెలంగాణలో తగ్గించడం జరిగింది. ఇది ఓన్లీ తెలంగాణలో మాత్రమే, అది కూడా సింగిల్ స్క్రీన్ లో అయితే మాత్రమే 50, 80, 105గా నిర్ణయించడం జరిగింది. మరి మల్టీప్లెక్స్ లో అయితే $150గా టికెట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఏపీలో అంతా కూడా నార్మల్ టికెట్స్ రన్ అవుతాయి. సినిమా ఓటీటీ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ అయితే తగ్గించుకుంది. భారీ మొత్తానికే ఈ సినిమా రైట్స్ అయితే తగ్గించుకున్నట్లయితే తెలుస్తుంది. రీసెంట్ గా డాకు మహారాజు చిత్రాన్ని కూడా నెట్ఫ్లిక్స్ కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు అఖండ తాండవాన్ని కూడా, ఎందుకంటే అఖండ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దానివల్ల రాబోయే సీక్వెల్ కూడా మనకి బాగానే హైప్ ఎక్కువగా ఉంది కాబట్టి నెట్ఫ్లిక్సే అఖండ తాండవం చిత్రాన్ని కూడా దక్కించుకుంది. ఆ తరువాత శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు, రీసెంట్ గా బాలయ్య నటించిన నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రం భగవంత్ కేసరి, ఈ చిత్రాన్ని కూడా జీ తెలుగు శాటిలైట్ రైట్స్ ను కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు బాలయ్య రీసెంట్ చిత్రం అఖండ తాండవాన్ని కూడా జీ తెలుగే కొనడం జరిగింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను జనవరి 9, 2026 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లయితే, ఇది అయితే అఫీషియల్ గా అయితే మనకి న్యూస్ అయితే రాలేదు, బట్ సోషల్ మీడియాలో ఇదంతా కూడా ఈ వార్త ట్రెండింగ్ అయితే అవుతూ ఉంది. వస్తే మాత్రం జనవరి 9, అంటే 29 రోజులకు ఈ చిత్రం స్ట్రీమింగ్ అయితే కాబోతుందని తెలుస్తోంది. సో ఇది అఫీషియల్ గా నెట్ఫ్లిక్స్ నుంచి వస్తేనే కన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఏది ఏమైనా కావచ్చు, టికెట్ రేట్లు తెలంగాణలో తగ్గాయి కాబట్టి ఇప్పటికీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. అలాగే బాలయ్య శివ తాండవం నట విశ్వరూపాన్ని మళ్ళీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళేసి మళ్ళీ 2వ లేదా 3వ వెళ్ళిన వాళ్ళైతే చూడొచ్చు. సో ఇది కూడా బాలయ్య అభిమానులకు కావచ్చు లేదా సాధారణ ప్రేక్షకులు ఎవరైతే సినిమాని అభిమానించే వాళ్ళు ఉంటారో వాళ్ళకంతా ఇది ఒక గొప్ప విషయమైనా చెప్పుకోవాలి. తగ్గిన టికెట్ రేట్లను జనవరి 1, 2026 అంటే కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి అయితే ఈ టికెట్ రేట్లు అయితే వస్తాయి. సో ఖచ్చితంగా మిస్ కాకుండా చూసేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.